ఇక మీలో చాలా మంది పళనిస్వామి వీడియోలు చూసే ఉంటారు కదా! ఆయన మంచిగా అథెంటిక్‌గా పాతకాలం వంటలు చెప్పే విధానం, చేసే విధానం చూస్తుంటేనే నోట్లకెళ్ళి ఊరిలొస్తుంటాయి అన్నట్టు. ఇక గైన వంటలలోకెళ్ళి మా అమ్మ అయితే పెసరపప్పు, ఆవకాయి అల్ల చూసి పెడదామని చెప్పింది. చాలా మంచిగా కుదిరింది. అందుకే మీకు కూడా చూపిస్తున్నాం. మన తెలంగాణ దిక్కు ఎక్కువ చేసుకోరు ఈ పెసరావకాయ. ఏ ప్రాంతం అయితే ఏముంది టేస్ట్ మంచిగుండాలి కదా! ఒక గిలాసెడైతే పెసరపప్పు అయితే గిట్ల ఎర్రగా ఏయించుకోరి. ఒక గిలాసెడైతే కారంలా, ఒక గిలాసెడు కన్నా తక్కువ ఉప్పేసుకొని, మొత్తం పసుపేసుకొని, ఇంగు వేసుకోవాలన్నట్టు. ఆయన వంటలలో మీరు గమనించినట్టే చాలా దాంట్లలో కంపల్సరీ ఇంగు వేస్తాడన్నట్టు గుమగుమాయించాలంటాడు కదా! అట్లనే మనం కూడా ఇంగు వేసేసుకుందాం. మంచి వాసనొస్తుంది తీయుర్రి. ఇక పెసరపప్పు కూడా జర బరక బరక పట్టుకొని ఒక గిలసడంత పిండేసేసుకుందాం. ఇలా మనం పచ్చి నూనె పోసుకుంటాం. మన తెలంగాణ దిక్కు చాలా మందికి ఆవకాయలలో గిట్ల ఏం చేస్తామంటే తాలింపు పెట్టుకుంటాం కదా! ఇటు సైడ్ ఎక్కువ పచ్చి నూనె పోస్తారేమో. నువ్వుల నూనె వేయంగానే కమ్మగంటే కమ్మగా వాసనొస్తుంది. అది కూడా గానుగ నూనె వాడినాం అన్నట్టు. మంచిగా కలిపేసి పుల్లని మామిడికాయలేసి మంచిగా చేయితో ఇట్లా పిసికిసినట్టు కలిపేసి మనం జాడీలో 3 రోజులు పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు కలుపుతా ఉండాలన్నట్టు. 3 రోజులకుల్లా మంచిగా అంటే మంచిగా ఊరింది. ఆవాల పిండి, మెంతుల పిండి ఏం లేదు. పెసరపప్పు కమ్మగంటే కమ్మగొస్తది. మంచిగా కుదిరింది.